ఇవాళ మనం చందమామ కథల నుండి ముగ్గురు నేస్తాల గురించి తెలుసుకుందాం. ఒక ఊరిలో కురపన్న వాళ్ళమ్మ ఉన్నారు. కురపన్నకి ముగ్గురు స్నేహితులు. కోతి, చిలుక, కోవిల. ఒకరోజు కురపన్న వాళ్ళ అమ్మతో, అమ్మా, కోతి చిలుక అల్లరి చేసిపోయినాయి కానీ కోవిల నేస్తం మటుకు అలా చేయదమ్మా అన్నాడు. సరే అయితే, ఈ కోవిల నేస్తం కూడా నిన్ను అల్లరి పెట్టిందో, నువ్విక ఎవళ్లతోనూ నేస్తం కట్టడానికే వీల్లేదు, ఒక్కడివి ఉండవలసిందే, తెలిసిందా అంటూ హెచ్చరిక చేసింది వాళ్ళ అమ్మ. అనుకున్నట్టుగానే మర్నాడు మళ్ళీ కోవిల నేస్తం కురపన్న గుడిసెకు వచ్చి చేరుకుంది. ఇంకా అప్పటికి వర్షం కురుస్తూనే ఉంది. ఆ చలి చేత కురపన్నకు ఏ పని చేయటానికి బుద్ధి పుట్టలేదు. కాని చూడగా చేతి నిండా బోలెడంత పని కనిపిస్తున్నదాయే. కురపన్న చీకాకుగా ఉండటం కనిపెట్టింది వచ్చిన కోవిల నేస్తం. మెల్లగా చల్లగా వాడి భుజం మీద వాలింది. కురపన్న వాడి జన్మలో విననటువంటి తీయటి పాటలు, తన్మయం కలిగించే పాటలు చెవిలో పాడి వినిపించింది. చెట్లు, చేమలు, గట్లు, పుట్టలు, ప్రవహించే నదులు, గాలిలో నాట్యం చేసే పుష్పజాతులు, పువ్వు పువ్వుకి ఎగిరే రంగురంగుల సీతాకోక చిలుకలు, వీటన్నిటి గురించి చక్కటి పాటలు కట్టి ఎంతో రక్తిగా పాడింది. అంతేకాదు, అడవిలో జంతువులను గురించిన వింత కథలు కూడా పాడింది. ఈ పాటల సందడిలో కురపన్న తనకు తెలియకుండానే చేతిలో పని అంతా ముగించి వేశాడు. ఆ సంతోషంలో ఎప్పుడు సాయంత్రం కావచ్చిందో కూడా వాడికి తెలియనేలేదు. వాళ్ళమ్మా నాన్న ఇంటికి రావటంతో పొద్దుపోయినట్టు కురపన్న గ్రహించాడు. పెద్దవాళ్లు కోవిల సంగతి విని చాలా ఉత్సాహపడ్డారు. ఈనాటికి నువ్వు నిజమైన నేస్తాన్ని పట్టావురా నాయన అన్నది వాళ్ళమ్మ. అందుకు వాడు, అవును, మనం చేసినట్టు చేస్తుంది కోతి నేస్తం, మనం చెప్పినట్టు పలుకుతుంది చిలుక నేస్తం, కానీ కోవిల అలా కాదు. స్వంతంగా తీయేటి పాటలు పాడి అది తన ఆటపాటలతోనే మనుషుల చేత ఎంత పనినైనా చేయించగలదు. అందుకనే అది నాకు నిజమైన నేస్తం అన్నాడు కురపన్న. ఇదండి వాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.